ఓఎంజీ మామూలు క్రియేటివిటీ కాదది. సో రైట్ నౌ TV9 స్టూడియోలో ఉన్నారు యాక్టర్స్ శివ బాలాజీ గారు అండ్ సుధీర్ బాబు గారు. హలో అండి, హాయ్, వెల్కమ్ టు TV9 స్టూడియో అండి. మామూలు క్రియేటివిటీ కాదు ఇది. పోలింగ్ డేట్ ని మీ రిలీజ్ డేట్ ని బాగా ప్రమోట్ చేశారు, ఏ మాటకా మాట. యా, అది కుదిరింది. యాక్చువల్లీ ఏంటంటే పోలింగ్ డే 13th రేపు. అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు, 2 ఇంపార్టెంట్ డేస్ అని ఎందుకు చెప్తున్నారు. నేనైతే ఇంకా బ్లైండ్. 31st మే ఉంది, 31st మే ఈవెన్ మూవీస్ ఐడియా లేదు కాబట్టి. వెరీ నైస్. ఐ మీన్ ప్రమోషన్ అనే కాకుండా యాజ్ అన్ యాక్టర్ దేర్ ఇస్ అన్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అండ్ దెన్ ఐ మీన్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ఎంత గొంతులు చించుకున్న పొలిటికల్ లీడర్లు ఎంత చెప్పినా, అనలిస్టులు ఎంత విశ్లేషించినా రారండి మీలాగా యాక్టర్స్. మీ గ్లామర్ చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా ఏం లేదండి, మీరు చేసినా కూడా వస్తారు. బట్ యా, అందరూ చేయాలి. నోన్ ఫేసెస్ ఎవరు చేసినా సరే ఐ థింక్ ఇట్ విల్ యాడ్ సంథింగ్ అని అనుకుంటున్నాను. కానీ మీకు విషయం తెలుసా శివ బాలాజీ గారు, ఏ ఎలక్షన్ జరిగినా హైదరాబాద్ ఓటర్స్ మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తారండి. వాళ్ళని ఎంత మెచ్చుకోవాలంటే ప్రతి సంవత్సరం ఓటింగ్ దారుణంగా పడిపోతుంటుంది హైదరాబాద్ లో, అందులో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు మన వాళ్ళు. ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంటే పొలోమని వెళ్ళిపోతారు, ఒక రెస్టారెంట్ ఓపెన్ అయిందంటే లైన్ కట్టి గంటల నుంచి ఉంటారు. లూలు మాల్ ఓపెనింగ్ అంటే ఎలా వెళ్ళారో మనం చూస్తాం. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కి మన వాళ్ళు చూపించే నిర్లక్ష్యం ఎంత చెప్పినా కూడా తక్కువ. ఏం చెప్తారు మీరు? ట్రూ, 100%. నెక్స్ట్ టైం లా తీసుకురావాలి. ఇన్ కేసు అంటే ఎక్కువ ట్యాక్స్లు కట్టించడమో ఇలాంటివి ఏమైనా తీసుకొస్తేనే ఒక అవేర్నెస్ పెరుగుతుంది. సిటీ ఓటర్స్ లో ఉంది ప్రాబ్లం. యా, సీన్ లాస్ట్ టైం వచ్చేసి ఎంత 47.88 ఏదో ఉంది. సో ఐటీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతే బెటర్ అనిపిస్తుంది. బికాస్ దే ఆర్ ఆల్ ఈ మన హైదరాబాద్లో మొత్తం మ్యాక్సిమం వచ్చేసి ఐటీ సెక్టర్స్ ఎక్కువ ఉన్నారు, ఎస్పెషలీ మన సైబర్ సైడ్ అంతా. సో వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాంగ్ వీకెండ్ అని ప్లాన్ చేసుకొని ఫస్ట్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళంతా ఐడెంటిఫై చేయాలి, ఇక్కడ బస్ స్టేషన్స్లో, తర్వాత ఎయిర్పోర్ట్స్ దగ్గర అన్ని రీజన్ తోటి పంపించాలి వాళ్ళని. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద ఫస్ట్ ఓటర్స్. అంటే ఇప్పుడు 18 years కంప్లీట్ అయిన వాళ్ళు, ఇప్పుడు మన రికార్డులో చూసామంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 million టచ్ అయింది. అంటే అబౌట్ 10 lakhs న్యూ ఓటర్స్ అదే. ఇప్పుడు నన్ను బేసిక్గా తీసుకున్నారంటే నాకు అంత అవేర్నెస్ లేదు ఆ టైంలో. హాలిడే కాబట్టి ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోవటమో లేకపోతే ఇది బికాస్ ఎవరు క్రియేట్ చేయలేదు మాకు ఇంట్లో కూడా ఎవరు చెప్పలేదు. బట్ ఇప్పుడు అది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేమంతా ఎందుకు బయటకు వస్తున్నామంటే మిగతా అంటే మేము చేసిన తప్పుని మీరు చేయొద్దు అని చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుద్ది. బికాస్ మన సరౌండింగ్స్ ఏం జరుగుతుంది, లేకపోతే మన రూమ్లోనే ఉండిపోతాం. ఏది మన వర్క్, మన ఇల్లు, మన సొసైటీ ఈ చిన్న ప్లేస్లో ఉండిపోతాం. బట్ వెన్ యూ గో అండ్ ఓట్ అప్పుడేమవుద్ది మనకి విజనరీ పెరుగుద్ది అనమాట. సో వీ కెన్ చూస్ విచ్ వన్, అంటే ఎవరు ఏం చేస్తున్నారు, మనం ఒక డిస్కషన్ క్రియేట్ అవుతుంది, ఆ డిస్కషన్ నాలెడ్జ్ పెరుగుతుంది. సో యుల్ బి ద రైట్ పర్సన్ టు ఓట్. అంటే జనాలకి ఓపిక ఉండదు, ముందే ఎవడెళ్ళి అందులో యాప్లో చూసుకుంటారు ఇవన్నీ అనుకుంటుంటాం. కానీ అదే సినిమాల విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయంటే ముందే ఎంత ఖర్చు పెట్టినా బుక్ చేసుకుంటారు. ఆ టైంకి టికెట్స్ వస్తాయని కానీ IPL అలా ఫోన్లు పట్టు కూర్చుంటారు పేటిఎంలో టికెట్స్ బుక్ చేసుకోవాలని. కానీ సినిమా మీద అంటే కంపారిజన్ అంతే, జస్ట్ దట్ ఈస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. అదే చెప్తున్నాను కదా, దేశం మీద ఎందుకు ఉండదు, మన భవిష్యత్తు మీద ఎందుకు ఉండదు అనేది అర్థం కాని ప్రశ్న. ఎందుకు ఇంత కూర్చుని మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఈ రోజుల్లో కూడా ఎంత సింప్లిఫై అయిపోయింది ఎలక్షన్స్ కూడా. ఒకప్పుడు కష్టపడేవాళ్ళు నిజంగానే, ఇప్పుడు ఎంత ఈజీ అండి. మీ ఇంటి నుంచి జస్ట్ నడుచుకుని వెళ్ళి ఓటు వేసే అంత ఈజీగా మనకి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నా కూడా రావట్లేదు బయటకి యూత్. యా, అంటే ఐ డోంట్ వాంట్ టు జస్ట్ వాళ్ళకే సపోర్ట్గా నేను మాట్లాడదాం అనుకోవట్లేదు. బట్ వీ హ్యావ్ టు చెక్. ఇప్పుడు ఈ నెంబర్స్ అనేది కూడా ఇప్పుడు మనం చూస్తే కానీ రూరల్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ పర్సనల్ టచ్. అంటే సినిమాల విషయంలోకి వచ్చినా సరే, నేను ఇప్పుడు ఒక సినిమాని ప్రమోట్ చేయడం US వెళ్ళి నేను ఒక 10 మందిని కలిస్తే వాళ్ళ సినిమాకి వచ్చేస్తారు. ఇక నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక 1,00,000 మంది, ఒక 5,000 మంది కలిసినా సరే వెంటనే 5,000 మంది రారు. సో ద థింగ్ ఇస్ ద పర్సనల్ టచ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది అర్బన్ ఏరియా, ఐ మీన్ రూరల్ ఏరియాస్లో చూస్తే కనుక. దిస్ ఆల్వేస్ మన ఇంట్లో నుంచి నాన్నగారు అమ్మగారు ఫోన్ చేశారే రావాలరా మనోళ్ళరా, లేకపోతే ఇది మంచి జరగలరా. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ రీజన్ అని అనుకుంటున్నాను. ఇంకోటి కూడా ఐ ఫీల్, అంటే ఐ వాజ్ జస్ట్ డిస్కసింగ్ ఎర్లియర్ ఆల్సో. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎవరైనా ఓటర్ ఐ మీన్ రిజిస్టర్ అవ్వాలన్నప్పుడు కూడా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, లైక్ ఒక చోట వాళ్ళ ఊర్లో నుంచి వచ్చి ఉండొచ్చు, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ నుంచి ఓటు ఉంటుంది, ఇక్కడ వేరే ఒక ఓటు కూడా ఉంటుంది.
సో అక్కడ వెళ్ళడం కుదరకపోతే ఇక్కడ వేసుకుందాం అన్న టైప్లో ఎక్కడ రిజిస్టర్ అవుతూ ఉంటారు జనరల్ కొందరు. సో అక్కడ కూడా ఏంటంటే నంబర్స్ మనకి ఇక్కడ తక్కువ కనిపిస్తూ ఉండొచ్చు. కొంత మీకు వేరెంటైర్ అలాంటివి ఉంటాయి. అండ్ ఆల్సో దిస్ అనదర్ వన్ ఆల్సో ఐ ఫీల్ ఇక్కడ కొద్దిగా ఇన్ బెటర్ వే ఇక్కడ బాగా బ్రాడ్ మైండెడ్. ఇప్పుడు వెన్ యూర్ గోయింగ్ ఫర్ పొద్దున్న లేస్తే వర్క్ వెళ్ళిపోతున్నాం, వర్క్ వెళ్ళిపోయే వాళ్ళకి కొద్దిగా ఈ కాస్ట్ ఎందుకంటే బికాస్ దే ఆర్ మింగ్లింగ్ విత్ సో మెనీ అదర్ పీపుల్. సో కాస్ట్ ఫీలింగ్ అనేది కూడా కొద్దిగా తక్కువ ఓవరాల్గా చూసినా సరే. సో ఇఫ్ యూ సీ కొద్దిగా రూల్ ఐమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి, బట్ అక్కడక్కడ కొద్దిగా ఇంకా ఉంది. సో అక్కడ కొద్ది ఇక్కడి నుంచి ఊరు నుంచి వెళ్ళి ఓటు వేసే వాళ్ళు దట్స్ వన్ బిగ్గర్ మోటివేషన్ ఆల్సో ఫర్ దెమ్ టు గో. దీస్ థింగ్స్ అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే ఇట్స్ వెరీ హెక్టిక్ లైఫ్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ పని చేస్తున్నాం అంటే మనకు సండే ఒకటే ఫ్రీగా దొరుకుతుంది. ఇవన్నీ నేను ఐఎమ్ నాట్ సెయింగ్ వాళ్ళకి ఏదో ఫర్గా చేయాలని కాదు. లైక్ టుమారో ఇన్ కేస్ హూఎవర్ ఆర్ పుట్టింగ్ అని ఐ మీన్ ఇప్పుడు 1 day ఆఫ్ ఇస్తున్నారు, మేబీ 2 days ఆఫ్ ఇవ్వాలి, వీ డోంట్ నో. సో అట్లా ఐమ్ జస్ట్ సెయింగ్ బికాస్ ఇట్స్ హెక్టిక్ డే అనమాట. ఇక్కడ వర్క్ చేస్తున్నాం అంటే మనం ఊర్లో ఉన్నామంటే యూ విల్ హ్యావ్ 3-4 hours ఆఫ్ వర్క్ జనరల్గా. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం మన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళి రావడానికి మనకు గంట పడితే అక్కడ ఊర్లో ఏంటంటే మన వర్క్ వెళ్ళి రావడానికి 10-15 నిమిషాలే. సో దర్స్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్, దర్స్ లాట్ ఆఫ్ టైమ్ వేర్ యూ కెన్ స్పెండ్. ఇప్పుడు మనం ఏంటంటే దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఓటింగ్ డే వచ్చేప్పుడు ఇది ఒక సెలవులా భావించేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీలా భావించట్లేదు. యాక్చువల్లీ ఇంకొకటి ఈ పోలింగ్ డే అనేది ఈ లాంగ్ వీకెండ్స్ లో రావడం కూడా ఒక డిసడ్వాంటేజ్ ఏమో అనిపిస్తోంది. వర్కింగ్ డేలో వస్తే మేబీ కొంతవరకు ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో, దాని గురించి కూడా మాట్లాడతాం. అంతకంటే ముందు తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా మాట్లాడుకునేది యువ ఓటర్ల గురించి. బికాజ్ ఏటా ఓటింగ్ లైక్ ఓటర్స్ నమోదు ఎక్కువగానే జరుగుతుంది కానీ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో తిరుపతిలో యూత్ ఓటర్స్ ఏమంటున్నారు, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓటు వేయడానికి? ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లు కింగ్ మేకర్స్ అయిపోతారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ సొంత ఊళ్ళోకి వచ్చి ఓటు హక్కు వినియోగించేది ఆసక్తికరపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే దాదాపుగా 34 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 80,000 మంది ఓటర్లు ఫస్ట్ టైం ఓటర్స్గా ఉన్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రజాస్వామ్యంపై ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికే యువ ఓటర్లు ఓటు హక్కులో పాల్గొనే పరిస్థితి ఉంది. మనం ఈ నేపథ్యంలో అసలు యువ ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఓటర్లలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి మనతో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు? మేము బెంగళూరు నుంచి ఓటేయడానికి వచ్చాము. నేను ఫస్ట్ టైం ఓటైపోతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఇది ఒక మన ఫండమెంటల్ రైట్, మన అందరం కలిసి ఓటేయాలి. ముఖ్యంగా 18 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓటేయాలి. ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది వాళ్ళకి. 18 years కంప్లీట్ అయ్యాయి, ఇప్పుడే అవకాశం వచ్చింది. 5 years వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే టైంకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు వాళ్ళకి మంచిగా రావాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం వాళ్ళందరికీ. సో 18 years కంప్లీట్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఓట్ వేయండి. ఇది జస్ట్ నాట్ ఏ హాలిడే. అందరూ ఓటేయడానికి మనకి ఎలక్షన్ కమిషన్ అందరికీ హాలిడే ప్రకటించింది. ఇది హాలిడే మాత్రం కాదు, ఇది ఓట్ ఫెస్టివల్. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ఓట పండుగ అని చెప్పి యువ ఓటర్లు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారా, అసలు మీరు ఏం చేస్తుంటారు? యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, బెంగళూరులో ఉంటాను. ఓటు హక్కు కోసమే వచ్చాను, తిరుపతికి వచ్చాను. సో అందులో యాక్చువల్గా నేను బయట దేశం వెళ్తున్నాను, అమెరికా వెళ్ళాలి. బట్ 15th ఫ్లైట్ బుక్ చేసుకున్న ఈ ఓటు కోసమే 13th ఓటేసి వెళ్ళాలి. సో ఓట్ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేయాలి. ఈరోజు 5 years వన్స్ వస్తుంది కాబట్టి మనం మంచిగా మన ఓటు హక్కు ఎత్తుకొని యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో యువతకి అందరికీ నేను పిలుపునిచ్చే ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోండి. సో లెట్స్ మేక్ అవర్ డెమోక్రసీ గ్రేట్. అంటే ఏంటి, మీరు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారా? ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే ఎంత ఆసక్తితో ఉన్నారు? సార్ మేమైతే చాలా ఆసక్తిగా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళకి చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీని చూడకండి. మీరు ఎవరినైతే నమ్ముతారో, మీకైతే ఎవరి మీద అయితే ట్రస్ట్ ఉందో వాళ్ళకైతే ఓటు వేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు హక్కు అయితే వినియోగించుకోండి. మనం ఒకరిని ప్రశ్నించాలన్నా కూడా, ఒకరిని అధికారంలో పెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఓటైనా కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా కొత్త ఓటర్ అయినా కూడా ఎవరైనా కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. ఇంకొకటి చెప్పడం ఏమంటే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. 100% ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగానే
పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకున్న నేపథ్యంలో ప్రత్యేకించి యువ ఓటర్లను ఆకట్టుకునే విధంగా తిరుపతిలో అయితే కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ ఆఫర్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పెద్ద ఎత్తున ప్రచారం వైపు కొనసాగుతుంది. మరోవైపు యువ ఓటర్లను ప్రోత్సహించే విధంగా కూడా చాలా మంది చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అయితే యువ ఓటర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా తాము ఓటు హక్కు పోలింగ్ బూత్కి వెళ్ళి వినియోగించుకోవాలన్న ఆసక్తి అయితే యువ ఓటర్లో కనిపిస్తుంది. సంక్రాంతి ఆఫర్, క్రిస్మస్ ఆఫర్, దివాళీ ఆఫర్ లాగా ఎలక్షన్ ఆఫర్ పెడితే తప్ప మన వాళ్ళు వచ్చేలా లేరు. లేదు, వస్తారండి. బికాస్ వెరీ నైస్ టు సీ దట్ యంగ్స్టర్స్ బెంగళూరు నుంచి ట్రావెల్ అయ్యి అండ్ యూఎస్ ప్లాన్ అక్కడ వాళ్ళు ఆపేసుకొని వాళ్ళ ప్లాన్స్ ని మార్చుకొని అండ్ దే హావ్ కాల్డ్ ఇట్ యాజ్ ఓటింగ్ ఫెస్టివల్ డే అంటున్నారు. సో ఇట్ షుడ్ బి సెలబ్రేట్ లైక్ అ కార్నివల్. ఎందుకంటే ఫర్ నెక్స్ట్ 5 years కి వీ హ్యావ్ టు డిసైడ్ టుడే. స్ట్రాంగ్లీ ఐఎమ్ సేయింగ్ హూ వాజ్ నాట్ ఓటింగ్ వాళ్ళు సెల్ఫిష్ అంతే. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు 15th ఓట్ కోసమని నేను యుఎస్ వెళ్ళేది కూడా కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నాను. there is a data more than 5,000 plus యుఎస్ నుంచి వచ్చారు ఓట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్. చాలా గ్రేట్ కదా అది. 5,000 మంది వచ్చారంటే ఎంత గొప్ప విషయం. అమెరికా నుంచి just for to vote. Great, very nice, very nice. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం కూడా we are calling for the voters to come and vote. సో ఇది డెఫినెట్ గా వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఫోన్లకి వెళ్ళాలి, ప్రతి వాట్సాప్ గ్రూప్స్కి వెళ్ళాలి. ఓట్ హక్కుని వచ్చేసి యూటిలైజ్ చేసుకోమని నేను TV9 నుంచి కోరుకుంటున్నాను. లెట్స్ బ్యాంగ్ ఇట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ టర్మ్ మాత్రమే మనం హిస్టారికల్ డేటా రికార్డ్ చేసాం 79 points and change. ఈసారి ఐ థింక్ 82, 83, 84 వాట్ హోప్ఫుల్లీ. మామూలుగా చెప్పడం వేరు, 2 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి అని మీరు చెప్తే నార్మల్గా మేబీ ఇంత ఇదే ఉండేది కాదు. పూల్లో అట్లా కార్డ్స్ వదలాలి. మీదేనా ఐడియా? మాకు కూడా టెస్ట్ పెట్టారు. చూసిన వాళ్ళు ఎవరికైనా వస్తుంది ఆబ్వియస్ గా. ది ఐడియా వాస్ మైన్ బట్ ఇట్స్ షాట్ బై మా అబ్బాయి. 12 ఏళ్ళు ఉంటాయి. సో హీ షార్టెడ్. సో అయితే మీరు కట్టసి తన పేరు రాయాలి. అంటే రేపు ఒకవేళ ఓటు హక్కు తనకు వచ్చినప్పుడు ఐఎమ్ షూర్ నేను ఈ వీడియో చూసి ఎంతమంది మోటివేట్ అవుతారో తెలియదు. వాడైతే షూర్గా మోటివేటెడ్. వాడు 18 years వచ్చినప్పుడు అయితే మాత్రం షూర్గా ఓటేస్తాడు. ద ఫస్ట్ పర్సన్ టు గో అండ్ స్టాండ్ ఇన్ ద క్యూ. అంటే నాకు అనిపిస్తోంది పేరెంట్స్ లో కూడా ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎలాగైతే వెళ్ళి ఓట్ చేస్తున్నారో అలా పిల్లల్ని కూడా అరే నువ్వు వెళ్ళు ఓట్ చేయి, నువ్వు ఎక్కడున్నా రా, మన ఊరికి రా, నీ ఓటు హక్కు వినియోగించుకో అని చెప్పే పేరెంట్స్ కూడా ఉండాలనిపిస్తుంది. మా వాడు ఎక్కడో ఉన్నాడులేండి, వాడు ఏమొస్తాడులేండి అక్కడి నుంచి అని అనుకుంటా. ఒక పేరెంట్ గా మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఎట్లా ఉందంటే మన సినిమాలకి పిల్లల్ని తీసుకెళ్తాం, అరే ఈ సినిమాకి వెళ్దాం, ఆ సినిమాకి వెళ్దాం అని అంటాం. వాళ్ళు ఓటేసేప్పుడు మాత్రం డిస్కషన్ కానీ అట్లా ఉండదు, అదే ఓటేసి వచ్చేస్తుంటారు. సో దిస్ ఈస్ అ పాయింట్ వేర్ ఇన్ వన్స్ దే క్రాస్ సర్టన్ ఏజ్, ఓటింగ్ ఏజ్ వచ్చినప్పుడు పేరెంట్స్ డ్యూటీ కూడా దే హ్యావ్ టు పాస్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్. ఇది నీ డ్యూటీ రా, నీ రెస్పాన్సిబిలిటీ రా అని. ఎట్లా అయితే ఇప్పుడు మనం సినిమాల్లో అయితే కనుక సొసైటీని కాపాడడానికి ఒక హీరో వస్తారు, లేకపోతే దేశాన్ని కాపాడడానికి ఒక సూపర్ హీరో వస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో అలా హీరోలు ఉంటారు, నువ్వే సూపర్ హీరో. సో నువ్వు వెళ్ళి ఓటేసుకోవాలి, నువ్వే యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి అట్లాగా యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. ఇట్స్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. ఐ మీన్ జస్ట్ ఏదో అంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ వై యూ షుడ్ ఓట్ ఆల్సో. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏదో మనకు 10 రూపాయలు ఎక్కువ వస్తుందిరా ఈయన వస్తాయి అని చెప్పి అనుకున్నారంటే అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. అంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ద లాంగ్ రన్ ఆల్సో. రేపు ఏంటంటే అవన్నీ మనమే కట్టాలి, లేకపోతే వాళ్ళ పిల్లలు కట్టాలి. సో ఫ్రీ బీస్ వస్తున్నాయని చెప్పి ఫ్రీ బీస్కి ఆశపడి వెళ్ళి ఓట్ వేయడం కూడా తప్పు. సో యూ హ్యావ్ టు గివ్ ద రైట్ నాలెడ్జ్ అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఓటింగ్ ఇస్ ఇంపార్టెంట్ అని. ఇప్పటికీ చాలా మంది డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఓట్లు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన కోసం కాదు, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఓట్లు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 3,000కి 5,000కి భవిష్యత్తుని తాకట్టు పెట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళతో క్రిమినల్స్ అంటాను నేను, డైరెక్ట్గా చెప్పంటే క్రిమినల్స్ ఇది. అండ్ అది మాత్రం కాదండి, ఇప్పుడు లీడర్స్ని కూడా సెలెక్ట్ చేసుకునే విధానం ఏదో 10 మాటలు అనేస్తున్నారని చెప్పేసి ఎవరు ఏదేదో మన టాక్ షో కాదు అది. యూ హ్యావ్ టు ఎవరు కేపబుల్ ఉన్నారు, ఎవరు పనుల కోసం వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నిజంగా సర్వీస్లో ఉన్నారా వాళ్ళు, వాళ్ళ హిస్టరీ అంతా మొత్తం చూసుకొని వీ హ్యావ్ టు సెలెక్ట్ ది లీడర్. అది మనం చేయకపోతే మనమే తప్పది. సో వాళ్ళ తప్పే కాదంట నేను, మనం చేయకపోతే మనమే తప్పు. ఇంకోటి కూడా మన సిటీలో చూసామంటే, ఎస్పెషల్లీ మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఎంతోమంది బయట స్టేట్స్ నుంచి వస్తారు ఇక్కడ పనికి. సో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సెటిల్ అయిపోతారు, ఇక్కడ ఇల్లు కొంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ ఓటింగ్ రోజు వచ్చేటప్పుడు మాత్రం ఇది మా సిటీ కాదంటారు. వాళ్ళు హోమ్ టౌన్కి వెళ్తారు. హోమ్ టౌన్ వెళ్ళొచ్చు, అట్లీస్ట్ అక్కడనే వెళ్ళి ఓటు వేయండి. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉంటూ కూర్చొని న్యూస్ చూసుకుంటూ కూర్చొని ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సిటీలో. సో వాళ్ళు కూడా వచ్చేసి మారాలి.
అండ్ ఇప్పుడు ఇన్స్టా అన్ని ఉంది కాబట్టి అన్నిటికీ మించి సిటీ ఓటర్స్ అంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. ఒక ఇన్సిడెంట్ జరగగానే అందరూ కీబోర్డ్స్ మీద కూర్చొని అందరూ వారియర్స్ అప్పుడు అందరూ వచ్చేస్తారు, అందరూ సూపర్ గా వచ్చేస్తారు. బిగ్ బాస్ కి ఉండే ఇంట్రెస్ట్ ఎందుకు ఇక్కడ లేదంటా నేను. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కి ఓట్లు వేసేంత ఇంట్రెస్ట్, వాళ్ళ కోసం ర్యాలీలు చేసేంత ఇంట్రెస్ట్, స్టేట్మెంట్ అండి, స్టేట్మెంట్. అక్కడ ఉండే ఇంట్రెస్ట్ ఆ యూత్ గానీ ఇంట్లో ఆడియన్స్ గానీ ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అని చూసుకొని ఓటు వేయడం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇంట్లో రేపు పొద్దున ఏం జరగబోతుంది అనుకొని ఫీల్ అయ్యి ఓటు వేయాలి కదా. బిగ్ బాస్ కు వెళ్ళొచ్చిన మీరు చెప్పడం ఇంకా సంతోషంగా ఉంది మాకు. బిగ్ బాస్ ఓట్స్ మీద ఉండే శ్రద్ధ దీని మీద జనరల్ ఎలక్షన్స్ లో ఓటింగ్ మీద చూపించాలి, రేపు చూపించండి. ఒకసారి కర్నూలు వెళదాం. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర మా ప్రతినిధి నాగిరెడ్డి ఉన్నారు. సో అక్కడ ఓటర్ల చైతన్యం ఎలా ఉందో తెలియజేసేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగ్, సత్య, యా గో హెడ్. ఏంటి ఓటర్ల చైతన్యం ఎలా ఉంది అక్కడ? పెద్ద ఎత్తున చైతన్యం ఉందని చెప్పవచ్చు సత్య. ఎందుకంటే ఏపీలో అత్యధిక ఓటర్లు ఉండేది కర్నూలు జిల్లాలోనే. అటువంటి కర్నూలు జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు చేరారు. ఉన్న ఓటర్లలో ఎక్కువ మంది యువత ఓటర్లే. సో దీన్ని బట్టి చెప్పవచ్చు మనం కర్నూలు జిల్లాలో ఓటర్లలో ఎంత చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు. ఈ ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు వచ్చి ఓటు వేసుకునేందుకు పెద్ద ఎత్తున కళాజాతాలు కూడా చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మనం ప్రస్తుతం కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర కళాజాత తమ ఓటర్లను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి, మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు చైతన్యం చేస్తుంది? రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కును మనం అందరం కూడా ఓటేసి రాజులా బతుకుతామా, ఓటు వేయకుండా బానిసలా బతుకుతామా? ఓటర్ అన్న చాయిస్ ఈజ్ యువర్స్. ఓటు నీ ఆయుధం. కాబట్టి ఓటే నీ ఆయుధం, ఓటే మీ జీవితం, ఓటే మీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం. మత పోలింగు బూతు వెయ్యగా మీ ఓటు, ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు, ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు, ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు. నాదొకటే ఓటని నిర్లక్ష్యాన్ని వీడు, నాదొకటే ఓటని నిర్లక్ష్యాన్ని వీడు. నీ ఒక్క ఓటుతోనే గెలుపు నిర్ణయించు, నీ ఒక్క ఓటుతోనే గెలుపు నిర్ణయించును. కర్నూలు నంద్యాల ప్రజలారా, కర్నూలు నంద్యాల ప్రజలారా, ఓట్ల రోజు సెలవుందని షికారు షాపింగులేలా, ఓట్ల రోజు సెలవుందని షికారు షాపింగులేలా. ఫేస్బుక్ ట్విట్టర్లలో ప్రశ్నించడమే కాదు, బాధ్యతతో అడుగు వెయ్యి, భవిష్యత్తుకు బాట వెయ్యి. ఓటే నీ ఆయుధం, ఓటే నీ జీవితం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం. అన్నా ఒక్కసారి నా ఒక్క ఓటే కదా, నా ఓటు వేయకపోతే ఏమవుతుందని నువ్వు ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే నీ ఒక్క ఓటే నీ నియోజకవర్గాన్ని శాసించే ఎమ్మెల్యే చేస్తుంది, నీ ఒక్క ఓటే రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి చేస్తుంది, నీ ఒక్క ఓటే దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి చేస్తుంది. నువ్వేదైనా చట్టాలు రాయాలి అన్నా, శాసనాలు రాయాలి అన్నా అది ఒక్క నీ ఓటుతోనే సాధ్యమవుతుందని గుర్తుంచుకో అన్నా. బాగా గుర్తుపెట్టుకో, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం, ఓటు వేయకపోతే కూడా సమాజానికి హానికరం, సమాజానికి హానికరం కనుక గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఓటేద్దాం. యువకులందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటేసి ఉత్సాహంతో నవభారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా మనం ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మార్పు వస్తుంది, మార్పుతోనే అభివృద్ధి వస్తుంది, అభివృద్ధితోనే పిల్లలకు భవిష్యత్తు వస్తుంది. ఇదే పరిస్థితి కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లలో చైతన్యం తెచ్చే కళాజాతాలు చూస్తున్నాం మనము. ఇదే కాకుండా ఏపీలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్న కర్నూలు జిల్లాలో ఈసారి కొత్త ఓటర్లు కూడా చేరారు. ఉన్న ఓటర్లలో యువత ఎక్కువగా ఉంది. వీరందరూ కూడా రేపు జరిగే పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతంలో రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. All right, Nag, but Pratyusha, I'll tell you one important note here. అత్యధిక ఓటర్లు ఉన్నారని చెప్తున్నారు కదా నాగ్, కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే 2009లో ఐ థింక్ ఇట్ ఈస్ 63% ఓన్లీ. అత్యధిక ఓటర్లు ఉన్న చోట 63%. అండ్ 2014లో ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 65 అండ్ లాస్ట్ టైమ్ ఐ థింక్ ఇట్ ఈస్ 67, విచ్ ఈస్ వెరీ పూర్ వెన్ కంపేరింగ్ విత్ ది స్టేట్ యావరేజ్. స్టేట్ యావరేజ్ 79, బట్ వేరాజ్ కర్నూలు దగ్గరికి వచ్చేసరికి 63, 64, 65. దీని నుంచి పక్కకు వచ్చి ఒకసారి మనం యూత్ ఓటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే
వాళ్ళకి లీడర్స్ తెలియకపోవటం, అవగాహన లేకపోవడం, అసలు ఎవరు కంటెస్ట్ చేస్తున్నారో తెలియకపోవడం ఒకటి, లేకపోతే వాళ్ళకి ఏదైనా క్రిమినల్ హిస్టరీ ఉన్నా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగోకపోయినా ఇలాంటి వాళ్ళకి మనం వెళ్ళి ఓటు వేయడం అవసరమా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక నిర్లిప్తత అంటే అబ్రహం లింకన్ సెడ్ వన్స్, బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా బలమైంది, లెట్స్ యూజ్ ఇట్ అని చెప్పి ఆ మోటివేషన్. ఇప్పుడు లీడర్ నచ్చకపోతే ఎలక్షన్ కమిషన్ మనకి ఇంకొక ఆఫర్ ఇచ్చింది, నోటా అని ఒకటి ఉంటుంది, దానికి కూడా ఓటేయచ్చు. అంటే వీళ్ళెవరు కూడా మాకు లీడర్స్ గా పనికిరారు అని చెప్పే అవకాశం ఉన్నా దానికోసం కూడా ఎవరు రావట్లేదు చాలా మంది. ఏం చెప్తారు మీరు దీని గురించి? అదే దిస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ఎక్స్క్యూజ్ అనేది లేదు. నీకు ఎవరు నచ్చకపోతే ఆ నోటా కూడా వేయచ్చు. అండ్ అంటే ఇప్పుడు మనం చూస్తే ఎండలు అనుకుంటుంటారు, ఎండలు కూడా తగ్గినాయి. అండ్ డే మొత్తంలో ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. సీరియస్లీ ఒక సాకు మాత్రమే అనిపిస్తుంది నాకు. రైట్ ఫ్రమ్ మార్నింగ్ 7 o'clock టు ఈవినింగ్ 6 o'clock. పోనీ మీరు ఈవినింగ్ 5:45కి వెళ్ళినా సరే లైన్లో నుంచి ఉంటే అది 7 అయినా 8 అయినా సరే మిమ్మల్ని ఓట్ కాస్ట్ చేస్తే దాకా ఎలా చేస్తారు, లోపల ఉంచుతారు. అబ్సల్యూట్లీ అంటే ఇప్పుడు ఓట్ వేయకుండా ఎవరు గెలిచారని చెక్ చేయడంలో కిక్ లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అందరు క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెటింగ్ టర్మ్స్లో చెప్పాలంటే ఇండియా ఆడకుండా ఏదో ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ ఆడుకుంటుంటే మనం చూసి ఎవరు గెలిస్తే మనకేం పెద్ద ఫరక్ పడదు. అదే ఇండియా ఆడుతున్నప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ వేరుగా ఉంటుంది. సో ఓట్ వేసినప్పుడే ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది నీలో అయినా సరే. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ ఏదో మనం జనాల కోసం ఉద్ధరించాలి, మీకోసం ఉద్ధరించుకోండి. 2 days ఆఫ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ యూ గెట్. ఎంటర్టైన్మెంట్ ఐ మీన్ టు సే ఇన్ ఎ నైస్ వే, బై పార్టిసిపేటింగ్ గుడ్ కాజ్ లో చేస్తూ గెటింగ్ ఇన్వాల్వ్ ఆ కిక్కే వేరు. అండ్ చాలా మందికి ఉన్న ఇంకొక ఒపీనియన్, సిటీలో వాళ్ళకి పెద్ద ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అందుకే వాళ్ళకి పెద్దగా ఫరక్ ఉండదు ఓటేయడం గురించి. ఇలా చేసుకుంటూ వెళ్తే మనం 10 years లో వచ్చేస్తుంది ప్రాబ్లమ్స్. బట్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇప్పుడు మన ఓటింగ్ కూడా ఇంత ఎండలు అంటున్నారు కదా, పోలింగ్ బూత్స్ కూడా ఎక్కువ పెంచేశారండి. అంత టైం అన్ని పక్కన మాక్సిమం 10 minutes ఉంటుందేమో. మేబీ అక్కడ ట్రాఫిక్ ఏమైనా జామ్స్ ఉండొచ్చేమో, దానికి ముందే మనం ప్రిపేర్ అయిపోతే బెటర్. సో అక్కడ వచ్చేసి మన అంటే ఎస్పెషల్లీ కార్స్లో వెళ్తున్నాం కాబట్టి, సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటాను నేను డ్రైవర్ నరోస్ పెట్టేసుకుంటాను నేను. సో అక్కడ ఏం ప్రాబ్లం లేకుండా నాకు తెలిసి నా ఓటింగ్ అంతా మాక్సిమం ఒక 10 minutes అయిపోయేది మాక్సిమం. అది బయటకు వచ్చేసి సేమ్ హియర్ 15-20 minutes లోపే అయిపోయింది నేను వెళ్ళినప్పుడు. ఆల్సో షేడ్ వేస్తున్నారు, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అరేంజ్మెంట్స్ వర్ రియల్లీ గుడ్. అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఐ డోంట్ థింక్ సో ఇవన్నీ బద్ధకం చెప్పొచ్చు, ఇవన్నీ కాదులే బద్ధకం రావడానికి బద్ధకం అని చెప్పాలి. బద్ధక రత్నాలు ఎక్కువైపోయారు మనకి. సో ఎవరందరూ ఇంకోటి కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు ఇన్స్టా అందరూ ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మీరు ఆ రోజు ఓట్ తీసుకొని మీ స్టేటస్ పెట్టండి, లేకపోతే మీ ఫాలోవర్స్. కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి, మార్క్ చేసుకుని పెట్టే ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ సొసైటీలో మనకి పేరు పోకూడదు, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంటే మనం ఏం చేయలేము. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉన్నారు మన దగ్గర, దొరికిపోతారులేండి అలా. సో బేసిక్ గా వచ్చేసి ఏదో మేము ఇది మీకు ఇంట్రెస్టింగ్ గా తీసుకుని రావడానికి కోసం మేము అంటే మీ మైండ్ లో ఎక్కాలని చెప్పేసి మేము ఈ కంపారిజన్ చెప్తున్నాము. బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ ఇట్. మనం అది చాలా ఇంపార్టెంట్ గా మనది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. డెఫినెట్లీ వీ హావ్ టు ఓట్. రేపు పొద్దున్న లేచిన వెంటనే అన్ని పనులు పక్కన, ఏ పనులు లేవు యాక్చువల్గా, అన్ని పనులు పక్కన పెట్టేసి ఉన్నా అక్కడ మీరు అంత బిజీగా ఉన్నా అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళి ఓట్ చేసుకొని రాండి. అసలు దానికోసమే సెలవు ఇచ్చింది. అదే కోటి పనులున్నా ఓటు తర్వాతే అని చెప్పిన కారణం అదే కదా. అంటే ఇంట్లో మేము వాషింగ్ మిషన్ కడగాలి, మేము ఇంకో పనులు చేసుకోవాలి, అవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ వదిలేసి నీ కారణాలన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఓట్ చేయండి. మీకోసమే మేము వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఎలాగైనా వెళ్ళి ఓట్ చేయబోతున్నాను, సుధీర్ ఎలాగైనా వెళ్ళి ఓట్ చేయబోతున్నారు, వీళ్ళు వెళ్ళి ఓట్ చేయబోతున్నారు. మీకు అవేర్నెస్ పెంచడానికి కోసం మేము ఇక్కడ కూర్చొని స్టూడియోలో మాట్లాడుతున్నాము. ప్లీజ్ యూటిలైజ్ ఇట్. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంపత్ కూడా లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం అందించడానికి. సంపత్, కరీంనగర్ లో యువత అంతా రెడీగా ఉన్నారా రేపు ఓట్ చేసేందుకు? ఏమంటున్నారు? ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఇటు అధికారులతో పాటు అదేవిధంగా ఎన్జిఓ సంస్థలు, కళాకారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 18% వరకు కొత్త ఓటర్లు నమోదు చేస్తున్నారు. చాలా ఆసక్తిగా రేపు ఉదయం 7 గంటలకు ఓటు వేయడానికి ఆసక్తి అయితే చూపుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా ఆసక్తిగా ఓటు వేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఓటు వేస్తామని చెప్పి యువకులు అంటున్నారు. అంతేకాకుండా కళాకారులు కూడా అవగాహన కల్పించారు, ఓటు పైన అవగాహన కల్పించారు. కొంతమంది కళాకారులు వారితో నేను ఒకసారి మాట్లాడారు. అంటే మీరు గత 2 నెలల నుంచి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఎలాంటి పాటలు పాడారు మీరు? ముందు కంటే ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. కుల, మత, పేద, ధనిక ఎలాంటి భేదాలు లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఇచ్చినటువంటి ఓటు. పల్లెలుండేటోళ్ళకైనా, ఢిల్లీలుండేటోళ్ళకైనా, కూలి చేసే తల్లికైనా, చదువుకునే చెల్లికైనా, క్లాసుకైనా మాసుకైనా, మేడలుండే బాసుకైనా, 18 ఏళ్ళు నిండినోళ్ళకెవలకైనా,
చేతిలో నా ఆయుధమై రాత గీత మార్చుతాది రాజ్యాంగం అందరికీ సమానంగా ఇచ్చినక్కు ఓటు ఓరన్నా మరువబోకు ఓటు ఓటు తప్పకుండా వేయాలి ఓటు ఓటు కాల రాసుకుంటే నీ బతుకు చేటు అమ్మలాంటి ఓటును నువ్వు అమ్ముకుంటివో ఆపదస్తే అడిగే హక్కు నీకు ఉండది కాసులకు రాసులకు కరిగిపోతివో నెత్తి నోరు కొట్టుకున్న దిక్కు ఉండది క్వాటరుకో కోటరుకో అటు బిర్యానీకో వాటరుకో కోటరుకో బీరు బిర్యానీకో ఆశపడిపోవద్దు ఆగమగం కావద్దు ఓటు ఓరన్నా మరువబోకు ఓటు ఓటు కాల రాసుకుంటే నీ బతుకు చేటు. సతీష్ అయితే ఒక అద్భుతమైన పాట పాడాడు. గత 2 నెలల నుంచి కూడా అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది యూత్ అంతా కూడా కనబడుతున్నారు. రేపు వీళ్ళంతా కూడా 18 ఏళ్ళ నిన్న యువకులు రేపు ఓటేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో సుమారుగా 18% వరకు న్యూ ఓటర్స్ ఉన్నారు. కొంతమంది న్యూ ఓటర్స్ ఉన్న వారితో ఒకసారి మాట్లాడారు. అంటే మీకు ఏ విధంగా ఫీలింగ్ అనిపిస్తుంది? మీరు కొత్త ఓటరు, రేపు ఎన్ని గంటలకు వెళ్ళి ఓటేయబోతున్నారు? మేమందరం చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా ఓటు అనేది రేపు ప్రధానమంత్రిని డిసైడ్ అయిపోతుంది కాబట్టి మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి రేపు పొద్దున ఫస్ట్ ఓటు మాదే పడాలనే ఒక ఆలోచనలో మేము అందరం ఉన్నాం. అలాగే 100% ఓటింగ్ అనేది అందరూ ఉపయోగించుకోవాలనేది మేము చేస్తున్నాం. అలాగే రేపు అనగా 13 తారీఖున ఒక హాలిడేగా కాకుండా ఒక హాలిడేగా తీసుకొని అందరూ మన ఒక బంధుమిత్రులు కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరితోటి 100% ఓటు అనేది ఉపయోగించుకోవాలని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అంటే మీరు ఎక్కడ వేయబోతున్నారు ఓటు? అర్థం కాదు. ఓటు ఎక్కడ వేయబోతున్నారు? ఇక్కడనే ఇక్కడనే వేస్తాం మేము ఓటు. సో మొత్తానికి యూత్ అయితే చెప్తున్నారు రేపు ఉదయం 7 గంటలకే వెళ్ళి పోలింగ్ స్టేషన్లో ఓటు వేస్తాం. మేమే కాదు, పక్కపొంటి బంధువులు కావచ్చు, అదే అందరూ కూడా చెప్తున్నాం. పెద్ద సంఖ్యలో కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనబడుతుంది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో. ఎస్, మరొక గెస్ట్ కూడా మనకి జాయిన్ అయ్యారు. ఆయన యాక్చువల్గా ఈయనకి యూత్లో చాలా ఫాలోయింగ్ ఉంటుంది అండ్ ఆయన ఇచ్చే స్లోగన్స్ అంటే కూడా చాలా మందికి ఇష్టం. ఆయన ఫస్ట్ మూవీలో ఒక స్లోగన్ ఇచ్చారు, ఇప్పటికీ అబ్బాయిలు చాలా మంది అది మర్చిపోరు, లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో. సో అలాంటి ఒక స్లోగన్ మాకు ఇప్పుడు కావాలి. లెట్స్ ఓట్ ఫర్ అవర్ ఫ్యూచర్ బ్రో అని మీరు ఒక స్లోగన్ ఇస్తే. లెట్స్ ఓట్ ఫర్ అవర్ ఫ్యూచర్, లెట్స్ ఓట్ ఫర్ స్టాటిస్టిక్స్. అభినవ్ గోమటం అంతా జాయిన్ అయ్యారు. అభినవ్ గారు, ఇంతకీ మీరు ఓటు వేస్తున్నారా రేపు? ఎస్ నేను ఇక్కడే హైదరాబాద్ లోనే. ఐ థింక్ మాది మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ అనుకుంటా. డెఫినెట్లీ మాది మల్కాజ్గిరి. ఎందుకంటే ఐ థింక్ అది సారీ స్టిల్ మీకు టైం ఉంది, మీరు ఇప్పుడు కూడా చెక్ లేదు. నేను యూజువలీ ఐ ఫాలో సెంటర్ పాలిటిక్స్ బాగా. స్టేట్ సరే వీఆర్ ఇన్ అ డిఫరెంట్ ఇండస్ట్రీ కదా. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో మనకంటే ఎక్కువ ఈయనే పొలిటికల్ వి పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను అనుకుంటూ ఉంటాను బాగానే ఇంట్రెస్ట్ ఉంది అభినవ్ కి. సో అట్లా. బట్ మా కాన్స్టిట్యుయెన్సీలో లాస్ట్ టైం మన సీఎం గారే విన్ అయినట్టున్నారు, రేవంత్ రెడ్డి గారు. సో దిస్ టైమ్ ఇట్ ఇస్ ఈటల రాజేంద్ర గారు. ఎనీవేస్ ఈ రోజు ఇంతకీ ఈ పంచాయతీ ఎందుకు పెట్టాం మీకు తెలుసా? అర్థమైంది. ఎందుకు చెప్పండి. నేను యాక్చువల్లీ లాస్ట్ మొన్న 1 month లో ఐ వాజ్ వాచింగ్ ఫ్యూ పాడ్కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. 1950s 52 నుంచి కాన్స్టెంట్ గా ఐ థింక్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ ఇండియా 60 to 62% అట, అన్ని స్టేట్స్ కలుపుకుంటే. బట్ మన తెలంగాణలో ఐ థింక్ ఇట్ ఇస్ 45% ఎంతో లాస్ట్ టైం. అది ఓన్లీ హైదరాబాద్ వరకేనా? అయితే అట్లీస్ట్ హైదరాబాద్ లో కొంతమంది కాదు, మన ఘనత వహించిన హైదరాబాద్ లోనే చాలా తక్కువ ఓటింగ్ పర్సెంట్ నమోదవుతుంది. బట్ సి ఐ ఫీల్ హౌ మచ్ అంటే మీకు ఎక్కువ తెలుసు అనుకుంటా, బికాజ్ నేను మొన్న న్యూస్ లో చూస్తా ఉండే చాలా మంది ఆంధ్రాకి అండ్ తెలంగాణ ఇంటీరియర్స్ కి వెళ్తున్నారు, హైవేస్ అన్ని ఇదై ఉన్నాయి. సో బట్ హైదరాబాద్ కి మాక్సిమం ఓటింగ్ పర్సెంటేజ్ అంటే ఎట్లా చెప్పాలి మరి? ఇట్లా ఇక్కడ నుంచి కొంతమంది అక్కడ కూడా వెళ్తున్నారు కదా, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు అక్కడ ఉంటుంది. ఐ వాజ్ రిమెంబరింగ్ వెరీ వెల్. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఒక పార్టీ అక్కడ రిప్రజెంట్ చేసింది. ఇక్కడ అక్కడ ఓట్లు ఉన్నవాళ్ళు ఒక 16 లక్షల మంది ఉన్నారు, ఎక్కడో ఒక చోట ఓటేసేలా చేయండి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చింది. మనం పాలిటిక్స్ జోలికి వెళ్ళొద్దు, ఆ డేటాను బయట చేద్దాం. విచ్ మీన్స్ ఇప్పుడు ఈ 16 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళారని చెప్పేసి అని అనుకోవచ్చు. బట్ 16 లక్షలు ఇక్కడున్న ఓవరాల్ ఓట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు వెరీ మీగర్. అలాంటప్పుడు మరి 45 రావాల్సిన అవసరం లేదు, పెరగాలి. ఎందుకంటే అంటే
ఓటర్స్ నమోదు అనేది బాగా జరుగుతోంది, ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతోంది, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ తగ్గుతోంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ హాట్స్టార్ కొంచెం పక్కకు పెట్టి సేవ్ ద టైగర్స్ అన్నట్టు సేవ్ ద డెమోక్రసీ, సేవ్ ద డెమోక్రసీ, సేవ్ ద టైగర్స్ లానే సేవ్ ద డెమోక్రసీ అండ్ మన చేతిలో ఉంది. ఎస్పెషల్లీ ఈ ఇయర్ మనం క్యాంపెయినింగ్ లో చాలా డెమోక్రసీని ఇదైపోతుంది అని అంటున్నారు. సో ఐ థింక్ ఐ వాంట్ టు అపీల్ టు యూత్ టు కమ్ అవుట్ అండ్ ఓట్ అండ్ సేవ్ ద డెమోక్రసీ. బికాజ్ ఈ డెమోక్రసీ అంటే ఇదేదో ఓల్డ్ సిటీలో చార్మినారో లేకపోతే గేట్ మన ఆగ్రాలో తాజ్మహల్ లాగా కాదు, ఇదంతా మన చేతులలో ఉంటుంది. ఇదేదో వెళ్ళి హాలిడేకి వెళ్ళి చూసి వచ్చినట్టు కాదు. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో if we come and vote, then we will be part of the democracy. పార్ట్ ఉన్నా లేకపోయినా చాలా మంది క్వశ్చన్స్ అయితే బాగానే అడుగుతారు, ఈ గవర్నమెంట్ ఇది ఎందుకు చేయలేదు, ఫోన్ లో కూర్చుని టైప్ చేయడమే కాబట్టి పెద్ద విషయం కాదు. రెండు అడుగులు బయటకు వేయడానికి మాత్రం ఎక్కడలేని ప్రాబ్లం వస్తుంది. యూనో శివబాలాజీ గారు, ఈసారి పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ సర్వీస్ సెక్టర్ లో ఈ పనుల మీద వచ్చేవాళ్ళు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇట్స్ ఆల్ టైమ్ హిస్టరీ రికార్డ్ ఇన్ ఇండియా, నాట్ ఆంధ్రప్రదేశ్. పోస్టల్ బ్యాలెట్ 90% పోల్ అవ్వడం ఏదైనా ఒక రాష్ట్రంలో అసెంబ్లీలో ఈ దేశ చరిత్రలో మొదటిసారి. ఏపీలో 92%. సో డూ యూ ఎక్స్పెక్ట్ ఇదే తరహా చైతన్యం ఈవెన్ అర్బన్ ఓట్లోను, యూత్ ఓట్లోను, లేకపోతే ఏం వెళ్తాంలే అనే నిర్లిప్త ఓట్లోను కూడా కనిపిస్తుంది అంటారా? దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? అది రాకూడదనే కదా మనం మాట్లాడుతున్నాం, ఉండకూడదనే కదా. సో ఇప్పుడు మనం మాక్సిమం ఏం చెప్పగలుగుతామంటే మోటివేట్ చేయగలుగుతాం. మీకు టైం ఎక్కువ తీసుకోదు, మీకు అన్ని అంటే అక్కడ పోలింగ్ బూత్ దగ్గర వచ్చేసి మిమ్మల్ని చూసుకోవడానికి మనుషులు ఉన్నారు, డైరెక్ట్గా వెళ్ళి ఎలా చేయాలో ఇన్ కేస్ ఇఫ్ యూర్ నాలెడ్జ్ లేకపోయినా ఎలా చేయాలో నేర్పిస్తున్నారు అక్కడ. సో ఎవ్రీథింగ్ ఆల్ కంఫర్ట్ ఇచ్చేస్తున్నారు. ఒకే ఒకటి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళడమే మన పని. అది చేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళి అలా వెళ్ళి వచ్చేస్తాం, ఎస్కలేటర్ లాగా వెళ్ళి వచ్చేస్తాం. సో అది మన మీరు చెప్పినట్టు ఈ ఎగ్జైట్మెంట్ తెలియాలంటే డెఫినెట్గా ఓటర్స్ చేతిలోనే ఉందండి. యూ హ్యావ్ టు సీ దట్ వావ్ ఫీలింగ్, అప్ప ఇంతమంది వచ్చారా, ఇండియాకి ఇంతమంది ఉన్నారు సపోర్ట్ చేయడానికి అని ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందని వెయిటింగ్. అంటే ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ నుంచి నియర్లీ 20 lakhs మంది ఓట్స్ వేయడానికి వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. ఐ థింక్ దట్స్ అ గుడ్ సైన్. ఏదో యావరేజ్ లో కలుస్తుంది అది, అటు వేసినా ఇటు వేసినా ఓటే కాబట్టి అది యావరేజ్ లో కలుస్తుంది. బట్ ఎస్పెషలీ సిటీలో కొంచెం నాలాంటి మోడర్న్ బాయ్స్ కి మీకు ఓటు హక్కు మొన్నే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో కాలేజ్ టైంలో ఎలా ఉండేది మీకు? ఓటు వేయాలనే ఇంట్రెస్ట్ ఉండేదా? ఎప్పుడు నాకు 18+ అవుతుందా అని? చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఎందుకంటే ఈ ఎలక్షన్ టైమ్స్ లో దానిలో హాలిడే ఇచ్చేవాళ్ళు కదా బిఫోర్ ఐ గాట్ ద ఓట్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు కూడా ఐ యూస్ టు గో అలాంగ్ విత్ మై డాడ్ జస్ట్ చూడ్డానికి ఇది ఏంటి ఇదంతా. అండ్ ఎస్పెషలీ నాకు చిన్నప్పటి మెమరీస్ ఏంటంటే ఈ ఓట్ బూత్ లో చాలా సైలెంట్ గా ఎవ్రీబడి ఈస్ సో విదిన్ దెమ్సెల్స్. ఎవరు ముచ్చట్లు బెటర్, మహా అంటే దాన్ని నైబర్ కనపడితే ఏదో మాట్లాడతారేమో, బట్ చాలా సైలెంట్ గా. నాకు అనిపించేది ఏంటి ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇంత అంటే యూ డోంట్ సీ ఎస్పెషలీ పేరెంట్స్ ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా, అట్లా ఏంటబ్బా ఇది అని. సో వెన్ ఐ గాట్ ద ఛాన్స్ ఐ డెఫినెట్లీ వెంట్ అండ్ కాస్టెడ్ మై ఓట్ బికాస్ నాకు ఆ ప్రాసెస్ కొంచెం క్యూరియస్గా అనిపించి నేను కూడా ఇది మిస్ అవ్వద్దా. నేనైతే ఐ థింక్ డోర్ దాకా వెళ్ళేవాడిని, బట్ అదేదో నాకు కూడా పెడితే బాగుండు కదా ఇక్కడ దాకా వచ్చినట్టు అనేది ఉండేది. అంటే అప్పుడు మై డాడ్ యూస్ టు టెల్ మీ అది ఓన్లీ ఓట్ వేస్తేనే ఉంటుంది అంటే, మరి నేను ఎందుకు వేయట్లేదు, నీకు ఇంకా ఏజ్ రాలేదు, నీ నెక్స్ట్ ఎలక్షన్ కి నువ్వు ఓట్ వేయొచ్చు, అప్పుడు నీకు కూడా పెడతారులే బానే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓట్ వేసారు చెప్తే నేను మీ ఏజ్ గా అనుకుంటారా? సత్య గారు అయితే ఇప్పటికి 8 times వేసి ఉంటారు. లేదు మొన్నే వచ్చింది నాకు. శివబాలాజీ గారు జోక్స్ అపార్ట్, ఒక పిట్ట కథ ఉంది. ఒక రాజు ఏదో అకేషన్ కోసం పాలు తీసుకురమ్మని చెప్పారట, ప్రతి వాళ్ళని ఒక బిందె పాలు తీసుకురండి అకేషన్ కోసం అని చెప్పేసి. సో అనుకున్నారట అందరూ పాలు తెస్తారు, మనం ఒక్కళ్ళు నీళ్లు తీసుకెళ్లి కలిపేసినా అవి కలిసిపోతాయి, సో నీళ్లు తీసుకెళ్తే ప్రాబ్లం ఏముంది అనుకుని అందరూ నీళ్ళే పోసారట, అందరూ ఇలాగే అనుకొని. అంటే మేబీ సరైన పొంతన కాకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు ఏముందిలే అనుకుంటారు, నా ఒక్క ఓటుతో ఏం జరుగుతుందిలే అన్న ఆలోచన దీనికి కంపేర్ చేయొచ్చు.
సో నేను ఒక్కళ్ళు నీళ్లు తీసుకెళ్తే ఏమైంది అన్న ఏముందిలే అనుకుంటే నువ్వు ఎందుకులే అన్నట్టే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండి ఏంటి ఏం యూస్ లేదు. సో బేసిక్ గా చెప్పినాను కదా వాళ్ళు బాగా చెప్పారు. నేను జనతా దర్బార్కి విలేజెస్కి వెళ్ళి చేసినప్పుడు నేను ఈ ప్రశ్న అడిగితే ఓటేస్తావా అంటే వేయకపోతే చచ్చిపోయినట్టు కదా అన్నాడు. చాలా మంది అన్నారు ఈ మాట. లెక్కలో లేనట్టు కదా మనం చచ్చిపోయినట్టే కదా అన్నారు. బట్ ఈ ఆలోచన నగర ఓటర్లకు ఎందుకు రావట్లేదు? నేను ఇప్పుడు ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టే, నేను లిస్ట్ లో ఉండను కదా అని తను ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అనేది. అది ఓన్ చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళ ఇంటి వరకు వస్తేనే అప్పుడు తెలుస్తుంది దెబ్బ. ఎక్కడో బయట జరుగుతుంది కదా అన్నట్టు ఉంటే ఏం పట్టించు. బేసిక్ వచ్చేసి ఇగ్నోరెన్స్ అండి. ఇగ్నోరెన్స్, ఇంకోటి ఓన్ చేసుకోవడం కాకుండా ఎవరో కదా అన్నట్టు బిహేవ్ చేయటం. సో ఇవన్నీ అంటే ఎక్కువ కంఫర్ట్ వాళ్ళు ఫీల్ అయిపోయారు కాబట్టి బయటికి రావట్లేదేమో. అండ్ ఇంకోటి కూడా ఎప్పుడు వచ్చేసి ఎలా ఉంటుందంటే అది మన వరకు చాలా తక్కువ మందికి వాళ్ళని చూసి మనం ఫీల్ అవుతాం. చాలా లార్జర్ పర్సంటేజ్ ఏంటంటే మనకెందుకులే అనేది అలా చెప్పుకుంటూ పోయామంటే మనకు ఒక రోజు వస్తుంది ఎందుకు ఆ రోజు మనం ఆలోచించామని. సో వీ హ్యావ్ టు కంటిన్యూ. ఇందాక డిస్కషన్స్లో మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఇంతమంది 20 lakhs పీపుల్ అక్కడ వెళ్ళిపోయారు, సో దట్ మా ఓటు ఇక్కడ తగ్గిపోయింది. అది కాదు, బికాస్ ఓటర్స్ లిస్ట్ ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళ ఓటు వాళ్ళకే కదా లిస్ట్ ఉంటుంది, దాన్నే కదా పర్సెంటేజ్ అంటే. అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ కూడా ఓటు మేబీ 10% పెట్టుకుంటారు, అందుకని అలా అన్నారు. 10% పెట్టుకోండి, మేబీ 10% ఉండొచ్చేమో. ఇంకా అడ్రస్ మార్చుకోకుండా, లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక అడ్రస్ అలాగే ఉంటేమో ఉండొచ్చేమో. కానీ బట్ మాక్సిమం వచ్చేసి పాపులేషన్ బట్టి కాదు కదా తీసేది, ఓటర్స్ లిస్ట్ బట్టి వాళ్ళ దీని ప్రకారం తీసినారంటే 100% తప్పు జరుగుతుంది అన్న. 47% ఇస్ వెరీ బ్యాడ్ రేషియో. సో అట్లీస్ట్ ఈసారి 75 టచ్ చేస్తే మీరందరూ గ్రేట్ అంటారు నేను. అంటే ఇంకొకటి ఏంటంటే జనాల్లో అర్బన్ ఓటర్స్ లో వాళ్ళ గురించే కదా మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. మాకేం పథకాలు ఉన్నాయి, మాకేం వస్తాయి, మాకు ఎందులో డిస్కౌంట్లు ఇస్తున్నారు, లేకపోతే మా ఇప్పుడు రైతులు కనుకోండి వాళ్ళకి ఏదో రుణ మాఫీలు, లేకపోతే ఆడవాళ్ళకి గ్యాస్ అంటారు, లేకపోతే ఇంకేదో పిల్లలకి ఇలా ఏదో చెప్తుంటారు. ఈ అర్బన్ ఓటర్స్ లో యూత్లో అంటే మనకేముంది, మనకి ఏం వేస్తే ఏం, మనకేంటి ఫరక్, అసలు మనకు వచ్చేది లేదు పోయేది లేదు, దానివల్ల యూజ్ ఏంటి వేయడం వల్ల అనే ఆలోచనలు చాలా మంది ఉంటున్నారు. కొంతమంది అలా మాట్లాడే వాళ్ళు, నువ్వు ఎందుకు వేయట్లేదంటే మనకి ఏం వస్తుంది, మనకేం వచ్చేది సిటీలో. సో ఇలాంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. అది ఆ ఆలోచన అట్లా ఉండడానికి బేసిక్ కారణం ఏంటి అంటే ఇన్ డే టు డే లైఫ్ ఒక 25-year-old ఒక 26-year-old కి దేర్ ఇమీడియట్ ప్రిఫరెన్సెస్ ఈజ్ వాట్ దే ఆర్ ఏబుల్ టు డూ దిస్ మంత్, దిస్ వీక్, టుడే నేను ఏం చేస్తున్నాను అంటే మనకి షార్ట్ టైం గ్రాటిఫికేషన్ కి బాగా అలవాటు పడిపోయాయి. ఫ్యూచర్ గురించి ఆలోచించే అంత ఓపిక మనకు లేదు. మీరు ఇప్పుడు మనం ఎలక్షన్ టైంలో యూఆర్ ఆస్కింగ్ మనం ఓటు వేయట్లేదు కదా వీళ్ళకి ఇట్లా లేదా అని. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా ఎంతమందికి వేర్ యామ్ ఐ గోయింగ్ టు బి 5 years డౌన్ ద లైన్ అన్నది వాళ్ళకి తెలుసా, 10 years డౌన్ ద లైన్ నేను హూ ఐ యామ్ గోయింగ్ టు బి అన్నది తెలుసా. అంత ఆలోచన ఉండకపోవచ్చు కాబట్టి చాలా మంది కూడా దీని వాల్యూ అర్థం చేసుకోకపోయింటారు. బట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే ఒకప్పుడు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ లేదు హైదరాబాద్లో, ఇవాళ ఐటీ ఇండస్ట్రీ ఉంది. దానికి మీరు ఓటు వేసినా వేయకపోయినా ఎవరో వెళ్ళి ఏదో ఒక పార్టీకి ఓటు వేసారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎస్పెషలీ మనం ఈ లాస్ట్ 5 yearsలో ప్లాంట్ ట్రీ అని డ్రైవ్ చేస్తున్నారు కదా. వెన్ యూ ప్లాంట్ అ ట్రీ, అది పెరిగేంత వరకు దాని పండ్లు నువ్వు తినగలుగుతావో లేదో, దాని నీళ్ళలో నువ్వు కూర్చుంటావో లేదో నీకు తెలియదు. బట్ స్టిల్ యు ఆర్ ప్లాంటింగ్ అ ట్రీ, ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సొసైటీ. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఒక మేనిఫెస్టోలో ఒక పలానా పార్టీ కావచ్చు, ఏదన్నా మీ చాయిస్ ఆఫ్ పార్టీ మేనిఫెస్టోలో నాకు ఇందులో ఏముంది అని చూసుకొని ఏమైనా లేకపోయినా మీరు ఓటు వేయాలి. ఎందుకంటే ఫర్ ద సేమ్ రీజన్ వై ఎస్పెషలీ 5-8 yearsలో వీ సీ అ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ప్లాంటింగ్ ట్రీస్. యూ విల్ నెవర్ నో, మీరు ఎక్కడో మన ఓఆర్ఆర్ దగ్గర ట్రీ ప్లాంట్ చేస్తే వీకెండ్ కాదు ఇయర్కి ఒకసారి కూడా నువ్వు ఆ ట్రీ పెరిగిన తర్వాత వెళ్ళి కూర్చోవు దాని కింద. బట్ అక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి సహాయపడుతుంది, జనరల్ ఎన్వైరన్మెంట్కి సహాయపడుతుంది. అట్లానే మీకు కాకపోయినా సొసైటీ మీరు వేయాలి. ఎందుకంటే రేపు ఎప్పుడో ఒకప్పుడు మేనిఫెస్టోలో మళ్ళీ ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఆర్ ఒక కొత్త ఎస్సీజీ ఆర్ ఎస్పెషల్లీ యూత్ కి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఆపర్చునిటీస్ ఐఎమ్ గెట్టింగ్ సో దట్ ఐ కెన్ స్టే ఇన్ దిస్. మీరు ఇలా అంటే నాకు ఒక ఉదంతం గుర్తొస్తుంది. మీరు కేవలం ఈ బెనిఫిట్స్ కోసం ఎవరికో జరిగే మంచి కోసం ఆలోచిస్తున్నారు.
ఇది పక్కన పెడితే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది కదా వేయకపోతే. మీకు పార్టిషన్ టైంలో 46-47లో సియాల్కోట్ అని మన పంజాబ్ బార్డర్ అండ్ పాకిస్తాన్ శ్రీనగర్ బార్డర్లో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో నిజానికి హిందూ ఓటర్స్ ఎక్కువ. కానీ ఆ రోజు ఏమైందంటే ఓటేయడానికి ముస్లిం ఓటర్స్ పోటెత్తి వెళ్ళారు. వీళ్ళు ఓటేయడానికి వెళ్తే ఇప్పట్లా లేదు కదా, వెయిట్ చేయాలి. అంతసేపు ఎవరు వెయిట్ చేస్తారని చెప్పి వెనక్కి వచ్చేస్తే హిందూ ఓటర్స్ ఎక్కువైనా కూడా ముస్లిం ఓటర్స్ డామినేషన్ ఎక్కువ వల్ల సియాల్కోట్ మనం కోల్పోవాల్సి వచ్చింది పార్టిషన్లో. సియాల్కోట్ ఎంత బిజినెస్ సెంటర్, ఇప్పటికీ క్రికెట్ బ్యాట్లు ఇవన్నీ స్పోర్ట్స్ గూడ్స్ సంబంధించిన అన్ని కూడా అదే సెంటర్ ఈ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్ ఏరియాకి అంతటికి. సో అది మనం ప్రమాదం పొంచి ఉంటుంది ఓటేయకపోతే ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఇవాళ సియాల్కోట్ కూడా ఇండియాలో ఉంటే అది ఎకానమీకి ఇంకెంత యాడ్ అయ్యేదో అయ్యి ఉండేది కదా. సో అప్పుడు వాళ్ళు వేయలేదు కాబట్టి మేబీ టుడే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ లాస్. మన చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద మూల్యం చెల్లించుకునే మన బెనిఫిట్ మన పక్కాళ్ళ బెనిఫిటే కాదు, ప్రమాదం పొంచి ఉంటుందని ఆలోచించి కూడా ఓటు వేయాలి కదా. ఇంకొక అవేర్నెస్ కూడా తీసుకురావచ్చండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నేను ఎందుకు ఓటు వేయాలి, నాకేం వస్తుంది అనే దానికింటే కూడా ఏం చేయాలంటే ఇన్ కేసు నువ్వు ఓటు వేయకపోతే నువ్వు ఏం అడగొద్దు. ఈ 5 years నువ్వు అలాగే కూర్చో, ఏం అడగద్దు రైట్స్. అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుందంటే అమ్మో రేపు ఏమో మనం కోల్పోతామేమో అట్లీస్ట్ ఆ భయమే వస్తుంది. సో అక్కడ వచ్చినప్పుడు నీకు లీడర్ నువ్వు సెలెక్ట్ చేయకపోతే నోటా వేసేసి లేదు నచ్చడ్ నీ ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ యువర్ లీడర్. నేనైతే ఇన్ మై ఒపీనియన్ నోటా కుడ్ బి అ లీగల్ చాయిస్. నేనైతే అసలు నోటా వేసావు అంటే నువ్వు వేయనట్టనే నమ్ముతా. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఐ థింక్ ఉన్న వాళ్ళలో బెస్ట్ చూసి వేయాలి, 100% వేయాలి. ఎందుకంటే మీరు ఓటు వేసేవాడే నెక్స్ట్ ఇండియాని మార్స్ మీదకి తీసుకెళ్తాడు అని లేదు, మీరు ఓటు వేయకపోతే వెళ్తుంది అని కూడా లేదు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఎప్పుడైనా కూడా ఎనీవేర్ ఇప్పుడు ఒక కంట్రీ ఒక జీడిపి పెరుగుతుంది అంటే యు ఆర్ ఆల్సో కౌంటెడ్. మీ కౌంట్ కూడా ఉంది అందులో. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు కదా, మీరు ఓటు ఎందుకు వేయరు? మీ చాలా వాటిలలో మీరు ఇప్పుడు ఒక సబ్బు కొనుక్కున్నా లేకపోతే షాంపూ కొనుక్కున్నా, మీరు సినిమా చూడడానికి వచ్చినా మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా, బట్ జిఎస్టీ కట్ అవుతుంది కదా. సో యు ఆర్ స్టిల్ కంట్రిబ్యూటింగ్ టు ద ట్రెజరీ, స్టేట్ ట్రెజరీ అవ్వచ్చు, సెంట్రల్ ట్రెజరీ అవ్వచ్చు. సో ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే దానిలో కూడా మీకు ఒక సే ఉండొచ్చు. సో ఈ ఓటు ద్వారా ఈ క్యాండిడేట్ వాళ్ళ మేనిఫెస్టో నాకు బెటర్ అనిపిస్తుంది, లేకపోతే ఈ క్యాండిడేట్ వాళ్ళ మేనిఫెస్టో నాకు బెటర్ అనిపిస్తుంది అనుకుంటే ఒకటి చూస్ చేసుకొని దానికి వేయడమే కరెక్ట్. అండ్ ఈవెన్ అంటే నోటా పెట్టిన కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఓటు మిస్యూజ్ అవ్వకూడదని. ఇద్దరికి వేసే ఉద్దేశం లేనివాడు ఇంట్లో కూర్చుంటే దాన్ని ఇంకొకరు ఎవరైనా మిస్యూజ్ చేసేసే. అందుకని నోటా పెట్టారు. ఓకే, నిజానికి నాట్ ఈవెన్ 1% ఆన్ ద హోల్ నోటా. అది స్లోలీ తగ్గుతూ వస్తుంది కూడా. అండ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బహుశా అది కూడా ఆలోచిస్తుందేమో, నోటా ఇంకా అనవసరమేమో తీసేయచ్చేమో అన్న ఆలోచన కూడా చేస్తుందేమో. బికాజ్ ఇట్ ఈస్ డిక్రీజింగ్. మొదట్లో నోటా పెట్టినప్పుడు 3-4% వచ్చింది, బట్ ఇప్పుడు నాట్ ఈవెన్ 1% తగ్గిపోతుంది జరుగుతోంది అది. సార్ మీరు ఇప్పుడు ఇది ఆ మాట అంటే నాకు అనిపించింది. జస్ట్ నౌ ఐ షేర్డ్ రీల్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సమ్ లేడీ వాస్ టాకింగ్ అబౌట్ మీరు ఇప్పుడు పోలింగ్ స్టేషన్ కి వెళ్ళారు, మీ పేరు మీద ఓటు ఇంకెవరో వేసేసారు, ఇప్పుడు మీరు ఏం చేయాలి? సో ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయనని ఛాలెంజ్ చేయొచ్చు. సో నాకు ఐ డిడ్ంట్ నో దట్ వాస్ న్యూ ఇన్ఫర్మేషన్. ఛాలెంజ్ ఓట్, టెండర్ ఓట్ ఉన్నాయి. మిస్యూజ్ అయితే ఏం చేయాలి అనేది ఉంది. సో ఒక సర్టన్ పర్సెంటేజ్ ఛాలెంజ్ ఓట్స్ టెండర్ ఓట్స్ పడితే మళ్ళీ రీఎలక్షన్ అవుతుందట కదా దీనిలో. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఇన్ఫర్మేషన్. నైస్ సార్, మీ వరకు కూడా వచ్చింది. నేను ఐ జస్ట్ షేర్డ్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ టుడే. ఐ థాట్ సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తారు, వాళ్ళు రీషేర్ చేస్తూ ఉంటారు, కానీ ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ ఏదో ఒక సాకు దొరుకుతుంది ఆ ఒక్క రోజు కోసం. నో ఐ ఫీల్ ఇట్ ఇస్ జస్ట్ టేకింగ్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ అంతే. బికాస్ ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడిపోయిన యూత్, విచ్ ఇస్ నాట్ ఎంటైర్లీ రాంగ్. కొన్ని డెసిషన్స్ మనము లాంగ్ టర్మ్ కూడా ఆలోచించి చేయాలి. ఒక 5 yearsలో మనం ఇవాళ ఓటేసిన దానికి దాని అడ్వాంటేజ్ ఒక 5 yearsలో తెలుస్తుంది. అండ్ మీకే కాదు, ఇప్పుడు ఒక క్యాండిడేట్ని గెలిపించారు ఆర్ మీకు నచ్చని క్యాండిడేట్కే వేయాల్సి వచ్చింది, మీరు అయినా ఓట్ వేసినా కూడా దట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ టు సమ్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫర్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్. సో మీరు ఓట్ వేస్తే కానీ మీరు డెమోక్రసీలో పార్ట్ కానట్టు. ప్లీజ్ బీ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ కైండ్లీ ఓట్. అండ్ పదే నాకు కొన్ని విషయాలు నిజంగా ప్రస్తావించాలనిపిస్తోంది, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్.
ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఒక మాల్ పెట్టారనగానే పరిగెత్తుకుని అందరూ వెళ్ళిపోవడం. 4 AM బిర్యానీ ఉందంటే 2 AMకి వెళ్ళి కూర్చుని ఫ్యామిలీస్ తో సహా కూర్చుని తింటున్నారు. అక్కడ లేని ఇబ్బంది ఉదయం 7 గంటలకు వెళ్ళి ఒక గంట సేపు లైన్ లో నుంచి ఓటు వేయాలంటే చాలా మందికి వస్తుంది. అదేంటనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు, అంత నిర్లక్ష్యం ఏంటి, అక్కడ దొరికేది ఏంటి, ఇక్కడ దొరకది ఏంటి. దేర్ ఆర్ వైస్ వెర్సా, ఈవెన్ వాకింగ్ చేసేవాళ్ళు వెళ్ళి ఓటు వేసి కూడా ఇంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వైస్ వెర్సా ఉంటారు. But every time I feel especially my generation we are more మన generation అదే మన జనరేషన్ కాదు. బట్ మీరు రెస్పాన్సిబుల్ కదా, మీరు ఓట్ వేస్తారు, ఇది మాది ఒక సెక్షన్ ఉంది కదా ఇట్లా, అదేంటి జెన్జీయా మిలేనియల్ ఏదో అంటారు. సో దాంతో ఏమైతుందంటే వీ హ్యావ్ రియలీ బికమ్ అకస్టమ్ టు ఇమీడియట్ గ్రాటిఫికేషన్. జాబ్ వస్తే నాకు మంత్కి ఇంత శాలరీ, దాని మీద ఐ విల్ చూస్ మై జాబ్ ఆర్ ద కంపెనీ. నేను హోటల్కి వెళ్ళానంటే నాకు ఇంతలో ఈ ఫుడ్ నేను తింటా, లేదు నేను సినిమాకి వెళ్తున్నానంటే నేను తొడగొడతా, విజిల్ వేస్తా. సో అది వాళ్ళకి ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా అనమాట, నేను ఈ పని చేస్తే నాకు ఇది వస్తుంది అని. బట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఓట్ వేసేసరికి ఇమీడియట్గా దాని ప్లస్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. సో దానివల్ల ఐ ఫీల్ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ ఓట్. బట్ నేను అందుకే అంటే ఏంటంటే మీరు ఇవాళ ఓట్ వేస్తే నెక్స్ట్ 5 yearsలో ఇన్స్టాల్మెంట్స్లో దట్ అడ్వాంటేజ్ విల్ కమ్ బ్యాక్. ఒకటేసారి మంత్ ఎండ్కి అకౌంట్లో పడ్డట్టు కాకుండా ఇట్ కమ్ ఓవర్ 5 years. సో దాని గురించి కూడా ఆలోచించాలి. అండ్ ఇంకొకటి చాలా మంది చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు వచ్చి అవేర్నెస్ తీసుకురండి అంటారు. అండ్ ఈ విషయంలో మీ ఫిల్మ్ ఫెటర్నిటీని మెచ్చుకోవాలి ఖచ్చితంగా. అందరూ కూడా లైక్ మెగాస్టార్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు యంగ్స్టర్స్ వరకు అందరూ ముందుకు వచ్చి ఏదో ఒక రకంగా మీ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. ఇంకా పెంచాలి అంటే ఏం చేయాలి, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలంటే ఇలాంటివి అంటే లైక్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఓట్ వేసేలాగా అవకాశం ఇస్తే బాగుంటుంది, లేకపోతే ఆన్లైన్ ఓటింగ్ ఉంటే బాగుంటుంది, ఇలాంటివి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీకు జస్ట్ షేరింగ్ కోసం? ఇట్స్ గుడ్ థాట్. బట్ మీరు ఎంతో మంది పెద్దోళ్ళని నాలెడ్జ్ ఉండే వాళ్ళని డిస్కస్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వచ్చింది అనుకోండి విల్ బి రైట్ ఇమ్మీడియట్ యాక్షన్ మా దగ్గర నుంచి వచ్చేస్తుంది. బట్ అది ఏం చేయాలనేది ఇట్స్ లైక్ ఇది మా సబ్జెక్ట్ కాదు, ఇది ఇంకా డెప్త్ ఇది. సో ఆన్లైన్ ఇస్ అ గుడ్ ఆప్షన్. బట్ పార్టిసిపేషన్ అప్రిషియబుల్ కదా. ఎలక్షన్ కమిషన్ చాలా మంది ఈ ఫిల్మ్ అండ్ స్పోర్ట్స్ ఫెటర్నిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా వాలంటీర్గా ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నుంచి కీప్ ఆన్ గెటింగ్ కాల్స్, సింధు మీరు ఓట్ చేయండి, మీరు ఓట్ చేయండి అని తను చెప్తుంది, లేకపోతే సమ్మన్ అట్లా చెప్తూ ఉన్నారు. రియల్ గా అప్పుడు వాళ్ళు చెప్తే ఏదో అంటారే ఎవరో చెప్తే సార్, ఐ థింక్ వన్ గుడ్ ఐడియా కుడ్ బి దట్ ఇప్పుడు ఈ బిగ్ కార్పొరేట్ కంపెనీస్ నుంచి వాళ్ళకి ఇది ఉంటుంది చూడండి, దేర్ ఇస్ దిస్ సెట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ దే యూజ్ ఇట్ ఫర్ సొసైటీ. దాన్ని ఏదో అంటారా, నాకు దాని వర్డ్ గుర్తు రావట్లేదు. సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీని కింద maybe companies like Amazon and Apple and everything can give away coupons for youngsters to turn up and come and vote. అది కూడా CSR లో ఒక భాగం లాగా ఒక Amazon ది 1000 రూపాయస్. యాక్చువల్లీ ఇవన్నీ చాలా తప్పు. కాదు ఇవి కాదు అంటే లేదు అప్పుడు దానికి అలవాటు పడిపోతారు. ఇప్పుడు ఒకటి డబ్బులు ఇవ్వడానికి దీనికి తేడా ఉండదు. బట్ నేనే అంటే సార్ బేసిక్ ఏంటంటే ఈ ప్రాక్టీస్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని వచ్చేసి నైట్ మన యాపిల్ స్టోర్స్ ఎలా ఓపెన్ చేస్తే మార్నింగ్ 6 o'clock వస్తారు, అలా ఓపెన్ చేస్తారు. ఎవరు ఓట్ చేయలేదో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళది వస్తుంది కదా, వాళ్ళ డేటా వస్తుంది కదా, అందరికి ట్యాక్స్ పెంచేయండి. ది బెస్ట్ ఇది. బట్ ఐ ఆల్సో ఫీల్ దట్ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ టు మై స్ట్రైట్. బట్ ఐ ఫీల్ దట్ కొన్ని వాటికి దేర్ కెనాట్ బి కన్సెషన్ ఆర్ డిస్కౌంట్. లైక్ నేషనల్ యాంథమ్ ప్లే చేస్తే మీరు లేచి నిల్చోవాలి, ఎక్కువ మంది నిల్చోవాలి. ఇది అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అది అలవాటు చేయాలి అంతే. ఇంక ఇప్పుడు ఓట్ వేయడానికి కూడా మీరు ఓటు మీ ఎలక్షన్ డే వచ్చిందంటే మీరు వచ్చి వేయాలి. దేర్ ఆర్ ఫ్యూ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ సిటిజన్ దట్ ఫర్ విచ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ some return gift or some discount of some sort is what I feel. So నిర్బంధంగా కాదు, అది మీ బాధ్యత అనుకొని చేయండి. ఐ థింక్ ఈ అంటే మా ఏజ్ ఆర్ మన ఏజ్ ఆర్ మన యూత్ వాట్ ఎవర్ యూ కెన్ టాక్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్. మీ గ్రాండ్ పేరెంట్స్ మీ పేరెంట్స్ తోటి మాట్లాడితే మీద నుంచి లేవలేని వాళ్ళు కూడా వాళ్ళని మోసుకెళ్ళి ఓట్ చేయించడం ఎన్నో. రేపు చూస్తాం మనం, రేపు మార్నింగ్ 7 o'clock నుంచి వాళ్ళు ముందుంటారు లైన్ లో అందరికంటే. యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే నేను ఇప్పటి వరకు 2-3 సార్లు ఓటేసా.
నేను ఎప్పుడు గంట సేపు కూడా నిల్చున్న లేదండి ఇది మెమరీ లేదు. తక్కువ పోలింగ్ స్టేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు లేదు, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నిజంగానే చాలా తొందరగా ఇప్పుడు మీరు బూత్ లో కూడా వచ్చేసి అసలు కన్ఫ్యూజన్ ఉంది, ఫిక్స్డ్ కన్ఫ్యూజన్ వెళ్ళి సెకండ్ లో వచ్చి అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, ఇట్స్ టైమ్ టు వైండ్ అప్. బిఫోర్ వైండ్ అప్ I would like to ask you, before that I would like to ask him ఒక రెండు సరదా ప్రశ్నలు. సో ఇంతకు ముందు ఒక బెంగళూరు అతను అమెరికా వెళ్ళాలనుకున్నాను బట్ ముందే చేసుకున్నాను అన్నారు కదా. ఓకే, మీరు మీ ఫ్యామిలీ తోటి హాలిడే ప్లాన్ చేసుకున్నారు, మీరు ప్లాన్ చేసుకుని టికెట్ కూడా చేసేసుకున్నారు, అక్కడ మీరు హోటల్ ఎవ్రీథింగ్ చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత షెడ్యూల్ వచ్చింది కరెక్ట్గా ఆ డేట్, లేకపోతే దానికంటే ముందుగానే మీ షెడ్యూల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఓటింగ్గా ఆల్రెడీ ముందే ఎప్పుడో ఇన్ఫార్మ్ చేసింది కదండి, ఇదో మనకి జస్ట్ 15 days లో అనౌన్స్ చేసింది కాదు కదా, ఇది ఎప్పుడు ముందు నుంచి ఉంది కదా. ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఐ డోంట్ నో ద డేట్. ఎప్పుడు అనౌన్స్ చేశారు చెప్పండి. అదే 1 month ముందు అయ్యి ఉండొచ్చులేండి, కానీ అంత యూజువల్గా మీరు మీ హాలిడేస్ అంటే బయటే ఉంటాయి కాబట్టి విదేశాలు చేసుకున్నప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నది. అప్పుడు ఏం చేస్తారు? 100% వచ్చి మనం మేబీ అబౌట్ సమ్ ఎంతో ఒక పర్సెంటేజ్, ఒక 15% పెరుగుద్దేమండి నా డేట్ చేంజెస్ వల్ల. సో ఐ థింక్ ఐ కెన్ డెఫినెట్లీ ఐఎమ్ కేబుల్ ఆఫ్. సో ఆ డిఫరెన్స్ కట్టి మీరు డేట్ మార్చుకుంటాను అంతే. యూ ప్రిఫర్ టు ఓట్? yes డెఫినెట్లీ. వెరీ గుడ్. ఓకే, మీకు అత్యద్భుతమైన అవకాశం దొరికింది ఆ రోజు ఫిల్మ్ షూటింగ్లో. కానీ అదే రోజు అక్కడ ఆల్రెడీ మిగిలిన పెద్ద పెద్ద స్టార్లతోటి డేట్ ఉంది, ఇక్కడేమో ఓట్ ఉంది. అక్కడేమో మీరు వస్తే కానీ ఆ సీన్కి షూట్ కుదరదు. అప్పుడు అంటే అందరూ ఓటింగ్ వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్ రాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో అసలు షూట్ జరగదు. ఇలాంటి ఎలక్షన్ డే రోజు ఇండస్ట్రీలో పెట్టారా? బికాజ్ మీడియా తెలియదు ఈ విషయం. ఇండస్ట్రీలో పెట్టరు, ఇండస్ట్రీ ఇస్ హాలిడే. ఆ రోజు అసోసియేషన్ జరుగుతున్న రోజునే షూటింగ్లు పెట్టుకున్నారు కదా మీరు. సార్ మా అసోసియేషన్ జరుగుతున్నప్పుడు ఆ రోజు బలవంతంగా చెప్పాల్సి వచ్చింది, ఇవాళ షూటింగ్లు పెట్టుకోకుండా అందరూ ఓటేయాలని. అది 1500 members 2000 members, అందులోంచి చాలా మంది who are probably out of. నేను ఆన్సర్ చేస్తాను బికాజ్ ఐ నో బెటర్. వీఆర్ నాట్ 24 craft లో మేము లేము, బికాస్ వీ డోంట్, మాకు వచ్చేసి మేము చెప్పే రైట్స్ కూడా లేదు, మేము రిక్వెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. అది 24 craft లో మేము ఇట్స్ జస్ట్ అసోసియేషన్, ఇట్స్ నాట్ ఏ యూనియన్. సో అందువల్ల మేము రిక్వెస్ట్ చేస్తాం తప్ప వద్దు. అండ్ వచ్చేది ఆర్టిస్ట్లే కదా, ఆర్టిస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని వచ్చేస్తారు, వచ్చేవాళ్ళు వస్తారు. టైం కూడా తీసుకోదు, జనరల్ ఎలక్షన్స్ కి పెద్ద టైం తీసుకున్నప్పుడు లంచ్ టైం బట్ మీ క్వశ్చన్ లో ఒక ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అబ్రాడ్ లో షూట్ చేస్తున్నాం అనుకోండి, షెడ్యూల్ అంతా అక్కడ ఉంది అనుకోండి, అక్కడ నుంచి రావడం చాలా కష్టం అసలు ఆర్టిస్టులు వచ్చి ఓట్ చేయడానికి. సో ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి, బట్ మాక్సిమం అది ప్రొడక్షన్ కంపెనీస్ చేశారంటే. సార్ ఒకసారి ఇలాంటి టైంలో ఏం చేయాలో మీరే చెప్పండి. అదేదో మీరు కదా సార్ కాల్ కాదండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా కూడా టెలిగ్రామ్ త్రూ కూడా ఓటు పంపించవచ్చు. రాలేదు కదా. మీకు విషయం తెలుసా, జర్నలిస్టులు కూడా ఇంకా విసులుబాటు లేదు చాలా మందికి. అవునా? ఆ సమస్య ఒకటి ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కి సర్వీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టుగా జర్నలిస్ట్ కూడా లేదు. జర్నలిస్టులు పాపం నిజంగా ఆ రోజు అంతా దాని మీద ఉంటారు. ఆన్లైన్ ఓటింగ్ ఒక మంచి ఆప్షన్, బట్ ఈవీఎంఏ ఇది ఉందని అంటుంటే ఆన్లైన్ అంటే ఇంకా ఆల్రెడీ చాలా సింప్లిఫై అయిపోయింది. ఒకప్పుడుతో పోల్చుకుంటే చాలా ఈజీగా ఓట్ చేస్తున్నాం. సో బద్దకించకండి, రేపు ఒక్క 15 నిమిషాలు, హార్డ్లీ ½ an hour మీది కాదని అనుకోవద్దు, మీది మీకోసం ఒక ½ an hour కేటాయించుకుని దయచేసి ఇంట్లోంచి కాళ్ళు బయటపెట్టి ఓట్ చేయండి. ముఖ్యంగా హైదరాబాదీలు మీ బద్దకాన్ని పక్కన పెట్టండి, మళ్ళీ రికార్డ్స్ క్రియేట్ చేయకండి. అతి తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ హైదరాబాద్ లో జరిగింది, హైదరాబాద్ లో తక్కువ జరిగిందని చెయ్యొద్దంటున్నా. పదే చదవడానికి మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే విద్యావంతులు ఉంటారు, ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. దయచేసి మీరందరూ బయటకు వచ్చి ఓట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ శివబాలాజీ గారు అండ్ అభినవ్, చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. మీ వంతు హెల్ప్ మీరు చేసినట్లు సొసైటీకి. థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు సే దట్ మీ ఇప్పటికైనా ఈ షో తర్వాత ఇమీడియట్ గా మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుని మీ లీడర్ ఎవరో సెలెక్ట్ చేసుకోండి. అండ్ పోలింగ్ బూత్ లో ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నాయి, ఎక్కడ ఉంది, ఏ సెంటర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు చేసుకున్నా మీరు వచ్చేసి ఫుల్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ నీడ్ అ గుడ్ సొసైటీ, మీ గుడ్ లీడర్ని సెలెక్ట్ చేసుకోండి. రేపు పొద్దున జనరేషన్కి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో రేపు ఏపీ తెలంగాణలో జరగబోయే ఈ ఓట్ల జాతరలో, ఈ పండగలో మనందరం కూడా భాగస్వాములు అవుదాం. అందరూ ఈ పండుగని ఎంజాయ్ చేద్దాం, మన భవిష్యత్తును నిర్ణయించుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.